హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మ్యాగ్నెట్ ట్యూటోరియల్ యూట్యూబ్ ఛానల్. ఇండియన్ కాన్స్టిట్యూషన్లోని షెడ్యూల్స్ అనేవి ఎలా గుర్తుపెట్టుకోవాలి? మనం ఎంత చదివి వెళ్ళినా కానీ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో షెడ్యూల్స్ మీద క్వశ్చన్ వచ్చిందంటే ఆ కన్ఫ్యూజన్లో మర్చిపోతూ ఉంటాం ఏ షెడ్యూల్ దేనికి సంబంధించిందా అని. సో ఆ కన్ఫ్యూజన్ లేకుండా సింపుల్ ట్రిక్స్తో అయితే ఈ రోజు ఈ వీడియోలో ఎలా గుర్తుపెట్టుకోవాలి అయితే నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎన్ని సింపుల్ ట్రిక్స్ గుర్తుపెట్టుకున్నా కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి షెడ్యూల్స్ అనేవి క్లియర్గా తెలిస్తేనే ఏ వర్డ్ దేనికి సంబంధించింది అనేది అయితే మనం కరెక్ట్గా ఆన్సర్ చేయగలం. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను అందుకని అన్ని షెడ్యూల్స్ని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి తర్వాత వీటిని సింపుల్గా ఎలా గుర్తుపెట్టుకోవాలో సింగిల్ లైన్ కోడ్తో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్, షెడ్యూల్స్ ఇన్ ఇండియన్ కాన్స్టిట్యూషన్, భారత రాజ్యాంగంలోని షెడ్యూల్ 1 ఇవి మొత్తం 12 అయితే టోటల్ 12 షెడ్యూల్స్ అయితే ఉన్నాయి. ఈ క్లియర్గా ఒక్కొక్కటి తెలుగులో కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ ఇంగ్లీష్లో రాశాను కదా, తెలుగులో కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ షెడ్యూల్, సీట్స్ అండ్ యూనియన్ టెరిటరీస్. సో ఫస్ట్ షెడ్యూల్ దేనికి సంబంధించిందంటే రాష్ట్రాలు మరియు కేంద్రపాలిత ప్రాంతాలు. యూనియన్ టెరిటరీస్ అంటే కేంద్రపాలిత ప్రాంతాలు. షెడ్యూల్ 2, శాలరీస్ అండ్ అలవెన్సెస్. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ప్రెసిడెంట్కి, పిఎంకి, సీఎంకి, గవర్నర్స్కి, జడ్జెస్కి శాలరీస్ ఎలా ఉంటాయి, వాళ్ళు ఆ జాబ్ చేస్తున్నందుకు వాళ్ళకి గవర్నమెంట్ ఇచ్చేది అలవెన్సెస్ ఏంటి, అవన్నీ షెడ్యూల్ 2లో అయితే పొందుపరిచారు. అండ్ షెడ్యూల్ 3, ఓత్స్ అండ్ అఫర్మేషన్స్. అంటే ప్రమాణాలు. ఓత్స్ అంటే ఇక్కడ ప్రమాణాలు అంటే వీళ్ళు పదవి స్వీకరించిన తర్వాత ప్రమాణ స్వీకారాలు చేస్తారు కదా, అది ఏ విధంగా చేయాలి అని రాజ్యాంగంలోనే పొందుపరిచారు. అది షెడ్యూల్ 3లో అయితే ఉంది. షెడ్యూల్ 4, రాజ్యసభ సీట్స్. ప్రతి రాష్ట్రంలో నుండి ఎంతమంది అభ్యర్థులను అయితే రాజ్యసభలోకి తీసుకోవాలి అన్నది ఈ షెడ్యూల్ 4 అనేది అయితే తెలియజేస్తుంది. ప్రతి రాష్ట్రం నుండి రాజ్యసభ వ్యక్తులు అయితే ఉంటారు. షెడ్యూల్ 5, అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ షెడ్యూల్ ఏరియాస్. ఇక్కడ షెడ్యూల్ ఏరియాస్ అంటే గిరిజన ప్రాంతాలు అనమాట. షెడ్యూల్ ఏరియాస్ అంటే గిరిజన ప్రాంతాల గురించి షెడ్యూల్ 5లో అయితే క్లియర్గా అయితే ఉంటుంది. షెడ్యూల్ 6, ట్రైబల్ ఏరియాస్ ఇన్ నార్త్ ఈస్ట్. ట్రైబల్ ఇది కూడా గిరిజన ప్రాంతాలకు సంబంధించినటువంటి షెడ్యూలే, కాకపోతే నార్త్ ఈస్ట్కి సంబంధించింది. నార్త్ ఈస్ట్ అంటే అస్సాం, మేఘాలయ, మిజోరం, త్రిపుర, ఈ 4 స్టేట్స్ ఎక్కువ. ఈ 4 స్టేట్స్ సంబంధించినటువంటి ట్రైబల్ ప్రజలకు సంబంధించిన గిరిజన ప్రజలకు సంబంధించినటువంటి విషయాలు అనేవి ఈ షెడ్యూల్ 6లో అయితే పొందుపరిచారు. షెడ్యూల్ 7, డివిజన్స్ ఆఫ్ పవర్స్. సో డివిజన్స్ వైజ్గా పవర్స్ అనేవి ఎలా ఉంటాయి, రాష్ట్రాల వారీగా రాష్ట్ర ప్రజలకు సంబంధించిన పవర్స్, కేంద్ర పాలిత పవర్స్ అండ్ యూనియన్ టెరిటరీస్కి సంబంధించినటువంటి పవర్స్ అనేవి ఈ లిస్ట్ అనేది అయితే మనకు చెప్తారు. షెడ్యూల్ 8, అఫీషియల్ లాంగ్వేజెస్. సో మనకి మొత్తం 22 లాంగ్వేజెస్లను అయితే రాజ్యాంగం పొందుపరిచింది. దీంట్లో మన తెలుగు లాంగ్వేజ్ కూడా అయితే ఉంది. మొత్తం 22 లాంగ్వేజెస్. షెడ్యూల్ 8కి సంబంధించి లాంగ్వేజెస్ గురించి అయితే ఇది మాట్లాడుతున్నాం. మొత్తం 22 ఉన్నాయి. ఈ 22లో మన తెలుగు కూడా. షెడ్యూల్ 9, యాక్ట్స్ ప్రొటెక్టెడ్ ఫ్రమ్ కోర్ట్ ఛాలెంజ్. అంటే న్యాయస్థానం నుండి రక్షణ పొందినటువంటి చట్టాలు. సింపుల్గా చెప్పాలంటే న్యాయస్థానం నుండి రక్షణ పొందినటువంటి చట్టాలు. దీన్ని 1951 సంవత్సరంలో అయితే అమల్లోకి తీసుకొచ్చారు. క్లియర్గా చెప్పుకోవాలంటే భూ సంస్కరణ చట్టాలు అని అంటారు కదా, దానికి సంబంధించింది. దానికి సంబంధించిన చట్టం అనేది ఈ 1951 సంవత్సరంలో నుండి అయితేనే తీసుకొచ్చారు. షెడ్యూల్ 10, యాంటీ డిఫెక్షన్ లా. దీన్ని 1985లో అయితే అమల్లోకి తీసుకొచ్చారు. ఇది 52nd అమెండ్మెంట్ సవరణకి సంబంధించింది. 52nd అమెండ్లో అయితే దీన్ని యాడ్ చేశారనమాట. షెడ్యూల్ 11, పంచాయతీరాజ్కి సంబంధించినటువంటి విషయాలన్నింటిని ఈ షెడ్యూల్ 11లో అయితే ఉంటాయి. ఇది 73rd అమెండ్మెంట్ 73వ సవరణలో అయితే చేర్చారు. షెడ్యూల్ 12, మున్సిపాలిటీస్. ఈ మున్సిపాలిటీ కార్యక్రమాలన్నీ దీని గురించి ఉంటాయి. షెడ్యూల్స్ అన్నింటినీ చూసాం కదా, ఇప్పుడు వాటిని ఎలా గుర్తుపెట్టుకోవాలని సింపుల్ ట్రిక్స్తో చూద్దాం. ఫస్ట్ ఇక్కడ నేను సింగిల్ లెటర్స్తో అంటే ఫస్ట్ సింగిల్ లెటర్ రాసుకుని ఆ లెటర్స్ని ఎలా గుర్తుపెట్టుకోవాలో చెప్తున్నాను. దీన్ని టీ మీన్స్ టెరిటరీస్ అంటే ఏంటిది, ఫస్ట్ స్టేట్స్ అండ్ యూనియన్ టెరిటరీస్ కదా ఫస్ట్ షెడ్యూల్ చెప్పేది. అలాగా ఈ మీన్స్ ఎమ్యూల్యూషన్స్ అంటే అలవెన్సెస్. దానికి ఎమ్యూల్యూషన్స్ అన్నా కానీ అలవెన్సెస్ అన్న శాలరీస్ గురించి చెప్తుంది కాబట్టి శాలరీస్ అండ్ వాటి అలవెన్సెస్ గురించి అయితే. సో ఆల్రెడీ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను కాబట్టి అన్ని షెడ్యూల్స్ని ఇక్కడ సింపుల్గా చెప్తున్నాను. థర్డ్ది ఓత్స్ అండ్ అఫర్మేషన్స్ కదా. సో అఫర్మేషన్స్ గుర్తుపెట్టుకోండి. ఆర్ మీన్స్ రాజ్యసభలో సీట్స్ కోసం. ఎస్ మీన్స్ షెడ్యూల్డ్ ఏరియాస్. 5th షెడ్యూల్ ఏం చెప్తుంది, షెడ్యూల్ ఏరియాస్ గురించి చెప్తుంది కదా అది. సో ఓ మీన్స్ అదర్ ఏరియాస్ అంటే ఏంటి, నార్త్ ఈస్ట్ ఏరియాస్ కూడా ట్రైబల్ ఏరియాస్ గురించి చెప్పాం కదా, నార్త్ ఈస్ట్ మేఘాలయ, త్రిపుర, అస్సాం, మిజోరం వాటి గురించి. ఎఫ్ మీన్స్ ఫెడరల్ స్ట్రక్చర్ అంటే డివిజన్స్ ఆఫ్ పవర్స్. ఇది చాలా ఇంపార్టెంట్. షెడ్యూల్ 7 అనేది చాలా ఇంపార్టెంట్ అయితే గుర్తుపెట్టుకోండి. షెడ్యూల్ 7 ఈ ఎగ్జామ్స్లో బాగా వచ్చే షెడ్యూల్ ఏదైనా ఉందంటే షెడ్యూల్ 7. ఇక్కడ ఓ మీన్స్ అఫీషియల్ లాంగ్వేజెస్. 8th అఫీషియల్ లాంగ్వేజెస్ గురించి మాట్లాడుకున్నాం కదా అది. ఎల్ మీన్స్ ల్యాండ్ రిఫార్మ్స్ అంటే చెప్పాను కదా, యాక్ట్ ప్రొటెక్టెడ్ ఫ్రమ్ కోర్ట్ ఛాలెంజెస్ అని, దానికి సంబంధించింది. భూ సంస్కరణ చట్టాలకు సంబంధించింది ల్యాండ్ రిఫార్మ్స్. డిఫెక్షన్ లా. డి మీన్స్ డిఫెక్షన్ లా అండ్ యాంటీ డిఫెక్షన్ లా 10th. పి మీన్స్ పంచాయతీ, ఎం మీన్స్ మున్సిపాలిటీస్. సో అండ్ 12 సరిపోయినాయి. టీఆర్స్ ఆఫ్ వరల్డ్
పిఎం ఇలా గుర్తుపెట్టుకుంటే సరిపోద్ది. ఇవి మీకు గుర్తుండాలన్నా ఫస్ట్ ఇవన్నీ అయితే మీరు నేర్చుకున్న తర్వాత ఇవి గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నించండి. ఇవి చూసిన తర్వాత అసలు మీకు షెడ్యూల్ తెలియకుండా టియర్స్ ఆఫ్ వరల్డ్ పిఎం అంటే మీరు ఏం చెప్తారు, చెప్పలేరు. కాబట్టి ఫస్ట్ మీరు చదవండి. 2 టైమ్స్ చదివినా కానీ ఈజీగా గుర్తుంటుంది. తర్వాత ఈ ట్రిక్ గుర్తుపెట్టుకుంటే ఈజీగా ఉంటుంది మీకు. ఇది ఇంగ్లీష్లో ఓకే. అండ్ తెలుగులో ఇంకా కొంచెం ఫన్నీగా, రాష్ట్రం జీతం తీసుకుని ప్రమాణం చేసి. ఫస్ట్ నేను ఫన్నీగా చదువుతాను, తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తా. రాష్ట్రం జీతం తీసుకుని ప్రమాణం చేసి రాజ్యసభ గిరిజన అన్నదమ్ములతో జాబితా చూసి భాష మాట్లాడి చట్టాలను రక్షించి ద్రోహం చేయకుండా పంచాయతీ నుండి మున్సిపాలిటీకి వెళ్ళాడు. రాష్ట్రం అంటే స్టేట్స్ అండ్ యూనియన్ టెరిటరీస్, జీతం అంటే సెకండ్ దానికి సంబంధించింది, శాలరీస్ అండి. తీసుకుని అంటే కొంచెం నార్మల్గా ఫన్నీగా యాడ్ చేస్తాం. ప్రమాణం అంటే థర్డ్ది, ఆర్ట్స్ అండ్ అఫర్మేషన్స్కి సంబంధించింది. రాజ్యసభ ఫోర్త్ది, గిరిజన అన్నదమ్ములతో అంటే ఏంటిది ఫిఫ్త్, షెడ్యూల్ ఏరియాస్. జాబితా చూసి భాష మాట్లాడి వాళ్ళందరితో కూడా 6th 7th ఇక్కడ గిరిజన అన్నదమ్ములతో అది వచ్చేసింది. జాబితా అంటే లిస్ట్స్, డివిజన్ పవర్స్ అంటే లిస్ట్. జాబితా చూసి భాష మాట్లాడి. 8th చట్టాలను రక్షించి. 9th భూ సంస్కరణ చట్టం అని మాట్లాడాం కదా, ల్యాండ్ రిఫార్మ్స్. ద్రోహం చేయకుండా, యాంటీ డిఫెక్షన్. సో ఏంటి, పార్టీ మారకుండా మాట్లాడుకోవాలంటే, పార్టీ మారిన వారికి ఏంటంటే మళ్ళీ అవకాశం ఉండదని, అంటే ద్రోహం చేయకుండా పార్టీకి. పంచాయతీ అంటే 11th మున్సిపాలిటీకి వెళ్ళాడు, పంచాయతీ నుండి మున్సిపాలిటీకి వెళ్ళాడు. సో ఇలా తెలుగులో సింపుల్గా గుర్తుపెట్టుకున్నా ఓకే. ఈ తెలుగులో ఓన్లీ తెలుగు మీడియం చదివిన వాళ్ళకి గుర్తుంటుంది. తెలుగు మీడియం అంటే 10th వరకు చాలామంది తెలుగు మీడియమే చదువుంటారు. నేనైతే 10th వరకు తెలుగు మీడియమే. సో నాకు ఇంగ్లీష్ కన్నా తెలుగులోనే నేను ఎక్కువ రన్నింగ్ నోట్స్ రాసుకుంటాను ఏదైనా కానీ. సో తెలుగులో అయితే చాలా ఈజీగా గుర్తుంటుంది. టియర్స్ ఆఫ్ వరల్డ్ పిఎం సింపుల్గా గుర్తుంటుంది. ఇది గుర్తుపెట్టుకోండి, సింపుల్గా ఉంటుంది. సో షెడ్యూల్స్లో నుండి ఎక్కువ క్వశ్చన్స్ అయితే పడతాయి ఇండియన్ పాలిటిక్స్ సంబంధించి. సో చాలా మందికి యూజ్ అవ్వచ్చు అని అనుకుంటున్నా. అండ్ ఇండియన్ పాలిటీలో మోస్ట్ ఇంపార్టెంట్, మోస్ట్ రిపీటెడ్ క్వశ్చన్స్ అయితే వీడియో చేసి ఛానల్లో అప్లోడ్ చేశాను. కింద అయితే నేను డిస్క్రిప్షన్లో అండ్ పిన్నెడ్ కామెంట్స్లో వీడియో లింక్ ఇస్తాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఆ వీడియో కూడా చూడండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.